బ్యాక్ టు న్యూస్. కృష్ణా జిల్లాలో 6వ విడత జన్మభూమి కార్యక్రమం గందరగోళంగా నెలకొంది. మైలవరం ఉయ్యూరు సభల్లో టీడీపీ వైసీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ నెలకొంది. ఉయ్యూరులో మాజీ మంత్రి పార్థసారథిని పోలీసులు అడ్డుకున్నారు. మైలవరంలోనూ ఇరు పార్టీల కార్యకర్తల మధ్య ఘర్షణ దిగారు. మైలవరంలో జన్మభూమి కార్యక్రమం సందర్భంగా సిపిఐ నేతలను ముందస్తుగా అరెస్ట్ చేశారు. దీనిపై సిపిఐ వైసీపీ నేతలు మండిపడుతున్నారు. ఇళ్ల స్థలాల గురించి ప్రశ్నిస్తామనే అరెస్ట్ చేస్తున్నారని అంటున్నారు. కృష్ణా జిల్లాలో 6వ విడత జన్మభూమి కార్యక్రమంలో గందరగోళం నెలకొంది. మైలవరం ఉయ్యూరు సభల్లో టీడీపీ వైసీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ నెలకొంది. ఉయ్యూరులో మాజీ మంత్రి పార్థసారథిని పోలీసులు అడ్డుకున్నారు. మైలవరంలోనూ ఇరు పార్టీల కార్యకర్తలు ఘర్షణకు దిగారు. మైలవరంలో జన్మభూమి కార్యక్రమం సందర్భంగా సిపిఐ నేతలను ముందస్తుగా అరెస్ట్ చేశారు. దీనిపై సిపిఐ వైసీపీ నేతలు మండిపడుతున్నారు. ఇళ్ల స్థలాల గురించి ప్రశ్నిస్తామనే అరెస్ట్ చేస్తున్నారని అంటున్నారు. రోడ్డు మీద అడ్డుకున్నావు రానికోకుండా నువ్వు ప్రొవోక్ చేస్తావేంటి? నేను అరెస్ట్ చేయాల్సి వస్తుందని చెప్పండి దమ్ముంటే. ఇప్పుడు కూడా సార్ పారిపోయాడని చెబుతున్నాడు పెద్దవాళ్ళు ఆయన. అది ప్రాబ్లం. అది నేను రాలేదని చెబుతున్నా, రాలేకపోయామని చెబుతున్నా. ఇక్కడ మీరు ఆపుతారు, అక్కడేం రాలేకపోయాడు. నిన్న కూడా చేసాం కదా మీ పోలీస్ స్టేషన్ లో సిఐ గారి టేబుల్ ముందు నువ్వు మీ ఇద్దరు అటు నేను ఒక్కని ఇటు డిస్కస్ చేద్దామని చెప్పాను. ఇళ్ల మీద కానీ రుణాల మాఫీ మీద కానీ ఏదైనా సరే డిస్కస్ చేద్దామని చెప్పే కదా. మరి పారిపోయాడని చెప్పేసి ఊరినే ఏదో గాలిలో కత్తు తిప్పినట్టు తిప్పితే ఎట్లా? అది తప్పు కదా. మీరు వాళ్ళే భయపడతారా? తరలండి.